వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు షాక్ ఏంటంటే హిందూపురంలో వచ్చింది. 2019 మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ 37వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గెలిచారు. 2014లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఆ వార్డులు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా వైసీపీ వాళ్లే ఉన్నారు. అప్పుడు అదే సందర్భంలో హిందూపురం 37వ వార్డులో ఆ వార్డులోని 1168 మంది ఓటర్లు ఉన్నారు. ఆ వార్డులో వైఎస్ఆర్సీపీకి ఈ దఫా పడింది ఒకే ఒక్క ఓటు. ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు వీళ్ళు ఆ ఈవీఎంలు ఈ గోలంతా చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణాల్లో ఇట్లాంటివి అనమాట. 1168 మంది ఓటర్లు ఒకే ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం, కౌన్సిలర్ ఉన్నటువంటి చోట పడ్డం. మరి కౌన్సిలర్ కుటుంబం ఓట్లేసినా అంతా ఉంటుంది కదా అన్నటువంటి లెక్క. ఏది ఫ్యాక్ట్ అనేది తేలాల్సి ఉంది.